చెయ్యవరా? బాబు, నువ్వు కూడా అమ్మాయి వేలికి ఉంగరం తొడుగు. నువ్వు ఉంగరం తొడుగు నాన్నా, తొడుగు. అపర్ణ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిధిష్టతి. శుభం. ఈ ఉంగరాల మార్పిడితో సగం వివాహం జరిగిపోయినట్టే. ఈ క్షణం నుంచి మీరిద్దరూ భార్యాభర్తలతో సమానం. అంతా మంచికే అంటావెందుకే, ఇంకా నమ్మించకే. ఉంగరం పెడితేనే భార్య అయిపోతుందా? అవునరా. చాలే, బంగారం షాపు వాడు నా చేతికి 100 సార్లు ఉంగరం తొడిగాడు. ఆ మాత్రం దానికే నేను వాడి పెళ్ళం అయిపోతానా? కామెడీ కామెడీ. నూరు మీరా కుక్క వెదవా. స్నేహ, అమ్మా, గాజులమ్మ తల్లి గాజులు ఇవ్వమ్మా. అలాగే అమ్మా. పంతులు గారు, అమ్మా, ఇవి మా ఊరి గాజులమ్మ తల్లి గుడి నుంచి తెచ్చిన గాజులు. వీటిని అబ్బాయి అమ్మాయి చేతికి తొడిగితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాళ్ల పెళ్లి జరిగి తీరుతుందని మా నమ్మకం. అబ్బాయి చేత అమ్మాయికి తొడిగించండి. అలాగేనమ్మా. గాజులా ఇప్పుడెందుకు, తర్వాత తొడుగుతానులే. నోరు మీరా. ఇవి తొడిగితే పెళ్లి అయిపోయినట్టేనట. అందుకే వద్దంటున్నానే. ఏంటి? నా మాట వినవే. కావాలంటే బంగారం గాజులు తొడుగుతాను, ఈ గాజులు మాత్రం వద్దే. ఏ, ఎందుకు తొడగో? అవి ఎవరో గాజులమ్మ తల్లి వంట. ఆవిడ గాజులు ఈవిడికి తొడిగితే ఆవిడ ఫీల్ అవుతుందేమో. అబ్బబ్బా చాలే. ఇప్పటికే ఎన్నో కళ్ళు పడి ఎన్నో ఆటంకాలు ఎదురై ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటివన్నీ ఉండకుండా సంతోషంగా మీ పెళ్లి జరగాలంటే ఆ తల్లి ఆశీర్వాదం కావాలి. ఎక్కువ వాక్కుండా తొడుగు, లేదంటే అపర్ణ చేత ఈ గాజులు నీకు తొడిగిస్తాను. అమ్మో వద్దులేవే, ఇటువంటి నేనే తొడుగుతాను. పంతులు గారు, అది ఎంగేజ్మెంట్ అని చెప్పి నన్ను మోసం చేసి ఈ గాజులను అడ్డం పెట్టుకొని డైరెక్ట్గా పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నావా? నో, నేను ఒప్పుకోను. రాత్రికి మీ ఇంటికొచ్చి ఈ గాజులని తీసేస్తాను. ఏంట్రా గుసగుసలు? త్వరగా తొడగరా.
ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. అన్నయ్య, ఏంటమ్మా? గాజులమ్మ తల్లి గాజులు తొడిగాడు కాబట్టి ఆర్య అపర్ణ పెళ్ళి అయిపోయినట్టే కదా? ఆ గాజుల్లో ఉన్న శక్తి కంటే నా ప్రేమ చాలా బలమైంది. ఎప్పటికైనా అపర్ణ నాదే. అంత నమ్మకమా? దేవుణ్ణి నమ్మనివాడు ఉంటాడేమో కానీ ప్రేమని నమ్మనివాడు ఉండడు. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఆ ప్రేమే మమ్మల్ని ఇద్దరినీ కలుపుతుంది. నిజమే అన్నయ్య, నీ ప్రేమలాగే నీదే కాదు, మా అన్నయ్యలా నిజాయితీగా ప్రేమించే ఎవరి ప్రేమైనా ఓడిపోకూడదు. అందుకే అసలైన గాజులు తీసేసి నకిలీ గాజులు అక్కడ పెట్టాను. ఏంటి కీర్తి నువ్వు అనేది? అవునన్నయ్య, ఆ గాజులమ్మ తల్లి వల్ల మీరొక్కటైతే సంతోషం, కానీ ఆ మహిం వల్లే మీరు దూరం అయితే నేను భరించలేను. అందుకే తప్పని తెలిసినా ఈ పని చేశాను. ఈ పాపం వల్ల నాకేమైపోయినా పర్లేదు, మీరు కలిస్తే అంతే చాలు. థ్యాంక్ యూ కీర్తి. నా ప్రేమ నిజమైంది. అందుకే ఆ గాజులమ్మ తల్లి కూడా ఈ రూపంలో నన్ను అనుగ్రహించింది. అపర్ణ నాదే అన్న ధైర్యం వచ్చింది. ఎంగేజ్మెంట్ అయిపోయిందిగా, ఇక నేను లేవచ్చా? అప్పుడే ఎక్కడైపోయిందిరా, అసలు జరగాల్సింది ఇంకా ముందుంది. ఏముంది? అదేరా, ముహూర్తాలు పెట్టద్దు. ముహూర్తాలా? దేనికి? నీ పెళ్లికిరా. ఆ? పెళ్ళా? పెళ్లి ముహూర్తం ఏంటి? ఓన్లీ ఎంగేజ్మెంటే కదా అన్నారు. అవునరా అనుకున్నాం, కానీ ఈ రోజు జరిగిన గొడవలు చూశాక, ఈ పెళ్లి ఆగిపోవాలని కోరుకునే వాళ్ల బుద్ధులు చూశాక, అపర్ణని పనిగట్టుకుని అవమానించిన వారి కుట్రలు చూశాక, సాధ్యమైనంత త్వరగా మీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ రోజే ఇక్కడే ఇప్పుడే మీ పెళ్లికి ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాను. నో, నేను ఒప్పుకోను. ఇది తోండి. అపర్ణ, నువ్వేం మాట్లాడవేంటి? ఇందులో నీకు కూడా వాటా ఉందా? లేదు, అలాంటిది లేదండి. బామ్మగారు, ఇప్పుడే కదా ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఒక నెల ఆగి. వద్దపర్ణ, జరిగిన దాన్ని బట్టి చూస్తే బామ్మగారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. దయచేసి ఎవరూ దానికి అడ్డు చెప్పకండి. బామ్మగారు, ముహూర్తాలు పెట్టించండి. అలాగే పంతులు గారు, విన్నారుగా, మంచి ముహూర్తం పెట్టండి. అలాగేనమ్మా, పంచాంగం చూసి మంచి ముహూర్తం పెడతాను. ఆ అమ్మా, వచ్చే బుధవారం ఉదయం 10:30 గంటలకి మంచి ముహూర్తం ఉంది, ఖాయం చేయమంటారా? వచ్చే బుధవారమా? అంటే సరిగ్గా మా అర్జున పెళ్లి రోజన్నమాట. అవునమ్మాయ్, అనుకోకుండా ఇద్దరు పెళ్లిళ్ళు ఒకే రోజు ఒకే ముహూర్తానికి కుదిరాయి. ఈ రోజు నుంచి సరిగ్గా 4 రోజులు మాత్రమే ఉంది. ఇక ఏర్పాట్లు అవి చూసుకోండి. బాబు, ఇక మీరిద్దరూ లేచి దండలు మార్చుకోండి. కామ్య కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరదా వామనయన వారుణి మద విఫల విశ్వాధిక వేద వేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జననీ విష్ణుమాయా విలాసిని.
అయ్యయ్యో ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయినాయి. నాకేమో కాళ్ళు చేతులు ఆటం లేదు. బామ్మగారు ఆ? బామ్మగారు ఆ, ఎవరు బాబు నువ్వు? నేను బట్టల షాప్ నుంచి వచ్చానండి. ఓ రెడ్డి బ్రదర్స్ నుంచి వచ్చావా? అవును బామ్మగారు. చూడు బాబు, పెళ్లికి ఓ 100 చీరల పైనే అవసరం పడతాయి. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, నేత చీరలు, ఆ చీరలు ఈ చీరలు అని కాకుండా మీ షాపులో ఎన్ని రకాలుంటాయో అన్ని రకాలు తీసుకునిరా. మాకు నచ్చినవి మేము సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మేడం. ఆ డిస్కౌంట్ ఇస్తారుగా? సారీ మేడం, సెలక్షన్ కి డిస్కౌంట్ ఉండదు. నీ బొంద. సెలక్షన్ కి డిస్కౌంట్ కాదు, కొన్నప్పుడు డిస్కౌంట్ ఇస్తారా అని. ఇస్తారు మేడం. అయితే రేపు పొద్దునే చీరలు పట్టుకుని వచ్చేయి. అలాగే మేడం. నేను కూడా వెళ్ళేసి వస్తాను బాబా. వాడితో నువ్వెందుకే? ఆ చీరలేవో వాడు తెస్తాళ్లే. నేను వెళ్తాననింది వాడితో కాదు, కాలేజ్కి. ఒసేయ్, ఇంకో వారం రోజుల్లో మీ అన్నయ్య పెళ్ళుంది. చేసేవారు లేక ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. మీ అన్నేమో ఒక్క పని పట్టుకోడు, నువ్వేమో చెప్పిన ఏ పని ముట్టుకోవు. ఇక ముసల్దాన్ని ఎన్ని పనులను చూస్తానో, ఎంత పని చేస్తానో. ఓహో, ఇన్నాళ్ళకి నువ్వు ముసల్దానివని అర్థమైందా? రోజు పెద్ద పడుచు పిల్లలాగా కట్టింగ్లు ఇస్తావు కదా, ఆ ఉప్పు హుషారు ఇప్పుడేమయ్యాయి? చాలేవే, హుషారుగా ఉంటుంది ఓపికండి కాదు, వేరే దారి లేక. నేను కూడా మూలన పడితే మీ పెళ్లి చేసేవాళ్లు ఉండరని లేని ఓపిక ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నానంతే. ఇదిగో చూడు, ఈ రోజు నుంచి మీ అన్నయ్య పెళ్లి అయ్యేదాకా నువ్వు కాలేజీకి సెలవు పెట్టు. బామ్మ, మరీ వారం రోజులంటే కష్టం బామ్మ. నువ్వు వెళ్ళిపోతే నాకు కష్టమే, నువ్వు ఉంటున్నావు అంతే. సర్లే, మా అన్నయ్య కోసమే కదా, ఉంటాను. హాయ్ బామ్మ. రారా పొట్టి వెదవా. పొట్టి వెదవా? ఎవరు బామ్మ? ఇంకెవర్రా నువ్వే. ఆ, నేనా? లేకపోతే హైట్ లో నువ్వేమన్నా ప్రభాస్వా, మహేష్ బాబువా? అవునరా, రోడ్లు ఉడ్చేవాళ్ళ మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవాడివి, ఈ మధ్య ఏంటి రావడం మానేసావు? అదే బామ్మ, ఆఫీస్ పని మీద వైజాగ్ వెళ్ళాను బామ్మ. ఓహో అందుకేనా మా ఆర్య ఎంగేజ్మెంట్ కి రాలేకపోయావు? ఆ, ఆర్యకి ఎంగేజ్మెంట్ అయిందా? ఎంగేజ్మెంట్ ఏంటి, పెళ్లి కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా వారం రోజుల్లోనే పెళ్లి. ఇంకో వారం రోజుల్లో పెళ్ళా? అవునరా, ఏ అసలు వాడెక్కడున్నాడు? పైన. ఆ, అయ్యో ఆర్య, డేట్ ఫిక్స్ అవగానే అప్పుడే పైకి పోయావా? ఆర్య, ఒరేయ్, నీ మొహం మంట. ఏమిట్రా అపశకునం మాటలు? పైకి పోవడం కాదురా, పైన గదిలో ఉన్నాడు అని. ఆ, సరే బామ్మ, వాణ్ణి కలిసి వస్తాను. వెళ్ళు. ఇద్దరికిద్దరు దద్దమ్మలు. ఒసే మధు, ఆ బంగారం షాపుడికి ఫోన్ చేసి అర్జెంటుగా ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని పంపించమని చెప్పు. సరే ఆ, బామ్మ. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఆర్య, ఒరే ఆర్య. ఆ, 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 ఆ. ఓ మై గాడ్, అప్పనతో పెళ్లి ఫిక్స్ అయిపోగానే భయంతో గుండెకి పోయినట్టున్నాడు. ఒరేయ్ ఆర్య, నువ్వు బాధపడకురా, బామ్మని మధుని నేను చూసుకుంటాన్రా. ఆ, ఇదేంటి ఒక్క ముక్కులో దూదుంటే ఆర్య ఆత్మ శాంతించదనుకుంటా. ఇంకో ముక్కులో నేను పెడతాను. బామ్మ, బామ్మ, త్వరగా రా బామ్మ. అమ్మో, రేయ్, అమ్మో, దయ్యం, 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 అమ్మో. ఏంట్రా ఇది? ఆ, ఏంట్రా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? లేదురా, 10 రోజుల క్రితమే చచ్చిపోయా. ఫ్రెండ్ని చంపేసి వస్తానని పర్మిషన్ తీసుకొని వచ్చా. రారా చంపేస్తా. చాలేరా నీ కామెడీలు. ముక్కులో దూది చూసి నువ్వు నిజంగానే పోయావనుకున్నాను రా. అయినా ముక్కులో దూది ఎందుకు పెట్టుకున్నావురా? ఓ ఒరే, నాకు కన్నీరు వస్తే తొడవడానికి నువ్వు ఉన్నావురా. అదే జలుబు చేస్తే ముక్కు తొడవడానికి ఎవరున్నారా? అందుకే తడవకి తొడవలేక దూద్తో డ్యామ్ కట్టేశా. అబ్బో, పెద్ద దిగొచ్చాడండి ఇంజనీరు దూదులతో డ్యామ్ కట్టేయడానికి. ఒరే ఆర్య, ఏంట్రా ఎందుకంత గట్టిగా అరిచావ్? బామ్మ, వీడు దూద్తో. ఏం లేదు బామ్మ, నన్ను చూసి చాలా రోజులైంది కదా, ఆ సంతోషంలో అరిచాడు అంతే. అది సంతోషంతో అరిచినట్లేదే, చావు భయంతో అరిచినట్టుంది. చావు భయం లేదు, ఏం లేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఒరే, ఏంట్రా చూసుకునేది? ఒక్కదాన్ని పెళ్లి పనులు చూసుకోలేక ప్రాణం పోతోంది. మీ కబుర్లు అయిపోతే తొందరగా కిందకి రండి, చెయ్యాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి. సర్లే నువ్వు పో. వెళ్తానులే. వెళ్ళమ్మా. ఒరే ఆర్య, ఏంట్రా ఇదంతా? నీకు అప్పన్నకి నిశ్చితార్థం జరగటం ఏంటి? పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకోవడం ఏంటి? ఇవన్నీ జరుగుతున్నా నువ్వు సైలెంట్ గా ఉండటం ఏంటి? ఏం చేయమంటావురా, అంతా నా కర్మ. ఆ అర్జున్ గడి పెళ్లి జరిగిపోయే వరకు
ప్రేమించుకున్నట్టు నటిద్దాం అంది. ఆ అర్జున్ పెళ్లి కోసమే ఈ నిశ్చితార్థం చేసుకుంటాను అంది. కానీ మా బామ్మ పెళ్లికి ముహూర్తం పెడుతుంటే మాత్రం సైలెంట్ గా ఉందిరా. చూడబోతే నాతో తాళి కట్టించుకొని నాకు పెళ్ళం అయిపోయేలా ఉందిరా. దీనంతటికి కారణం మా ముసల్దే. అదే ప్లాన్ చేసి నన్ను ఇరికించిందిరా. నిశ్చితార్థం అని చెప్పి పెళ్లికి ముహూర్తం పెట్టించింది. ప్లాన్ చేసింది బామ్మ కాదురా, ఆ అపర్ణ. ఆ? అపర్ణ? ఏంట్రా నువ్వనేది? అవునరా, ఏ ఆడపిల్లైనా నీలాంటి అమాయకుణ్ణి, తెలివి తక్కువ దద్దమ్మని, ముద్దపప్పు దద్దోజనం గాని. రే 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 రే, ఆగరా. రే, నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావారా? పొగుడుతున్నాన్రా. అయితే ఓకే, కంటిన్యూ. నీలాంటి వాణ్ణి మొగుడుగా చేసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే నువ్వు తిడితే బాధపడటం, కొడితే అలగటం తప్ప ఎదురు తిరిగి ఏం చేయలేవని, చెప్పినట్టు చేస్తూ ఓ మూలన పడుంటావని. నిజమా? సో నిన్ను మాయమాటలతో మోసం చేసి ఆ అర్జున్ని వదిలించుకోవటానికి నటిద్దామని నిన్ను నమ్మించి, ఆ అర్జున్ పెళ్ళైపోగానే నిజం చెప్పేద్దామని మాటిచ్చి నిన్ను వెధవం చేసింది. అందుకే బామ్మతో పెళ్లి డేట్ అనౌన్స్ చేయించింది. రే నిజమా? ఆ, ఆ అప్పర్ని ఇంతకు తెగించిందంటే నేను నమ్మలేకపోతున్నాను రా. నిజమో అబద్ధమో డైరెక్ట్ గా అపర్ణ వాళ్ళ ఇంటికెళ్ళి తేల్చేసేయ్. లేదంటే నువ్వే అడ్డంగా మునిగిపోతావురా. ఎస్, ఇప్పుడే తేల్చుకుంటాను. ఒరే ఒరే ఒరే, ఆగండి 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 ఆగండి. ఏంట్రా, ఎక్కడికి ఇంత ఆవేశంగా వెళ్తున్నారు? అపర్నింటికి. అపర్నింటికా? ఇంత ఆవేశంగానా? ఎందుకురా? తేల్చుకోవడానికి. ఏం తేల్చుకుంటావురా? అదే బామ్మ, ఎలాంటి శుభలేఖలు కావాలో అపర్ణని అడిగి వద్దామని. అయినా మన శుభలేఖల గురించి వాళ్ళని అడగడం ఎందుకురా? అడుగుతానన్నది అపర్ణను కాదు, షాపు వాణ్ణి. షాపు వాడినా? షాపు వాడికి ఎలాంటివి కావాలో మనం చెప్పాలి గాని వాడిని అడగడం ఏమిట్రా? అంటే ఏ కార్డులు బాగుంటాయో, ఏ కార్డులు చీప్ రేట్కి వస్తాయో, ఏ కార్డులు గ్రాండ్ గా ఉంటాయో వాడికే కదా తెలిసేది. అందుకే అడిగొస్తానన్నాను. మరి ఇందాక ఎక్కడికంటే అపర్నింటికన్నా? ఊరికే బామ్మ, నేను ఆట పట్టుద్దామని. నువ్వు పదరా, నువ్వు పద. ఒరేయ్, ఒరేయ్, ఏంటి వీడు ఒకదానికొకటి సంబంధం లేకుండా వాకి వెళ్ళిపోయాడు? మళ్ళీ ఏదైనా వెధవ పని చేసి కొంప ముంచుతాడా? వీడు ఎప్పుడు ఏం చేస్తాడో, ఏం చేసి ఈ పెళ్లి ఆపుతాడో అని టెన్షన్తో చచ్చిపోతున్నాను. భగవంతుడా, మా పిచ్చి వెధవతో ఏ వెధవ పనులు చేయించకుండా ఈ పెళ్లి శుభంగా జరిగేలా చూడు తండ్రి. అమ్మా ఇందు, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? పెళ్లికి ఇంకా 6 రోజులు టైం ఉంది. 6 నెలలుగా బావని కాపాడుకుంది ఒక ఎత్తు, ఈ 6 రోజులు కాపాడుకోవాల్సింది మరో ఎత్తు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఆ అపర్ణ ఇంట్లో పెళ్లి మేళం మోగుతుంది, అర్జున్ ఇంట్లో చావు మేళం మోగుతుంది. ఆ చావు కూడా ఈ ఇందుదే అత్తయ్య. అమ్మా ఇందు, శుభవాని పెళ్లి జరగబోతుంటే ఏంటమ్మా ఆ మాటలు? మిమ్మల్ని బాధ పెట్టాలనో భయపెట్టాలనో చెప్పట్లేదు అత్తయ్య, భవిష్యత్తు చెప్తున్నాను. పెళ్లి దగ్గర పడుతుందని తెలిసినా బావ ఆ అపర్ణకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప నన్ను దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నించడం లేదు. అయినా ఇప్పుడేమైందే ఇందు? ఆ అపన్నకి ఆర్యాకి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది, మీతో పాటు పెళ్లి కూడా జరగబోతోంది. ఇంకా ఏంటి? జరగబోతుంది, ఇంకా జరగలేదుగా. ఈ వారం రోజుల్లో 100 మార్పులు జరగచ్చు. మనం ఊహించినవి మన ఊపిరి తీయచ్చు. అలా జరగకూడదంటే బావని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. గట్టిగా చెప్పాలంటే గడప దాటకుండా చూసుకోవాలి. నువ్వు చెప్పింది కరెక్టే ఇందు.
వాడు మారినట్టు కనిపిస్తున్నాడు తప్ప వాడు నిజంగా మారాడన్న నమ్మకం నాకు లేదు. వాడికి నుంచి కాలు బయట పెట్టాలంటే ఈ ఇందు తోడుండాలి. అవునత్తయ్య, తోడుగా కాదు, బావ నీడలా ఉండాలి. ఆయన చూపే కాదు, ఆలోచనలు కూడా పక్కకి వెళ్లకుండా అంటు పెట్టుకుని మరీ ఉంటాను. బావని కాపాడుకుంటాను. నువ్వంత సమర్థురాలవని నాకు తెలిసిందో. ఈ క్షణం నుంచి వాడి సంగతి నీకే అప్పచెప్తున్నాను. నువ్వే చూసుకో. ఇంక చూస్తూనే ఉండండి బావని ఎలా దారిలో పెడతానో.